సార్, నా పేరు సంజన్న. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా కాలేజీలో నియర్లీ 550 మెంబర్స్ స్ట్రెంత్. ఈ కాలేజీకి ప్రతిరోజు బీసీ హాస్టల్ నుండి, ఎస్సీ హాస్టల్ నుండి విద్యార్థులు వస్తున్నారు. అయితే నిన్న బీసీ హాస్టల్ అమ్మాయిలు ఒక ఇద్దరు వస్తూ ప్రేయర్కు రాకముందే మధ్యలో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళని పక్కకు తీసుకుపోయి కూర్చోబెట్టినారు. తర్వాత 108కి ఫోన్ చేశాము. వాళ్ళు రాకపోతే లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆటోని పిలిపించి ఆటోలో మేము తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి, తర్వాత వార్డెన్కి కూడా ఇన్ఫామ్ చేసి హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టెస్ట్ చేసి ఒకరికి కొంచెం బీపీ ఎక్కువ ఉందని చెప్పారు, ఇంకొకరు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు కూడా 4-5 అమ్మాయిలు కొంచెం వాళ్ళకి అదే సింప్టమ్స్, కళ్ళు తిరిగినట్టు, కడుపు నొప్పి ఉన్నట్టు చెప్తే ఈరోజు కూడా వాళ్ళని వెంటనే వార్డెన్కి ఇన్ఫామ్ చేసి, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ వాళ్ళకి చూపెట్టడం జరిగింది. వాళ్ళు బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు. మళ్ళీ దీనికి కారణం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ వాళ్ళ నిద్ర లేకనో, ఫుడ్ ప్రాబ్లము, వాటర్ ఎఫెక్టో దాన్ని ఎట్లా చెప్పడానికి కాదు. మళ్ళీ డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేసి చెప్తే కానీ ఏ విషయము మనకి తెలియదు. ఇది మాకు తెలిసిన విషయం. స్టూడెంట్స్ 17 years, ఏజ్ అబౌట్ 17 years వాళ్ళు మన క్యాజువాలిటీకి రావడం జరిగింది. వారికి గిడ్డినెస్ అండ్ హెడేక్తో వచ్చారు. అయితే మా డాక్టర్లు పరీక్షించి ఒకరికి హై బీపీ ఉండడం వల్ల, అంటే 200/110 ఉండడం వల్ల అమ్మాయిని స్టేబుల్ చేసి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కర్నూలులో డాక్టర్లు, వైద్యులు పరీక్షించే అమ్మాయికి తలలో, బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే ఈరోజు కూడా సేమ్ కంప్లైంట్స్తో, అంటే గిడ్డినెస్, హెడేక్తో, తల తిరగడము, తలనొప్పితో మాత్రమే 8 మంది స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అదే హాస్టల్ నుంచి, బీసీ హాస్టల్ గర్ల్స్ నుండి 8 మంది స్టూడెంట్స్ సేమ్ కంప్లైంట్స్, గిడ్డినెస్ మరియు అదే తల తిరగటము, తలనొప్పితో మాత్రమే వచ్చారు. వాళ్ళని కూడా మేము పరీక్షించాము, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ పేషెంట్స్ కూడా స్టేబుల్గా ఉన్నారు. కాకపోతే ఒకే హాస్టల్ నుండి ఇంతమంది పిల్లలు ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలతో, ఓన్లీ గిడ్డినెస్, హెడేక్ మాత్రమే ఉండడం వల్ల ఇది స్ట్రెస్ రిలేటెడా లేదా ఏదైనా కంటామినేషన్ అనేది ఇంకా నిర్ధారించలేదు. ఒక ట్రీటింగ్ డాక్టర్స్ టీమును, అలాగే ఒక సైకియాట్రీ డాక్టర్స్ని అక్కడికి హాస్టల్కి పంపించి అక్కడ వాళ్ళకు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా చేయించాలని చెప్పేసి ఒక సైకియాట్రీ డాక్టర్స్ టీమును ఏర్పాటు చేసి వారిని అక్కడికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికైతే ప్రస్తుతము ఈ 8 మంది స్టూడెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. వారికి అసలు వ్యాధి ఇంకా పూర్తిగా డయాగ్నోస్ చేసేందుకు అన్ని రకాలటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించడం జరుగుతుంది. ఇంకా వ్యాధి నిర్ధారణ అనేది ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది స్ట్రెస్ రిలేటెడా లేదా ఎనీ కంటామినేషన్ డ్యూ టు ఏది ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అవి అన్నీ మేము ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇప్పుడే ల్యాబ్కి పంపించాము. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తాయి, త్వరలో వస్తాయి, ఒక గంటలో వచ్చేస్తాయి. అదే రకంగా పిల్లలు అందరూ కొంత ప్యానిక్ స్టేట్లో ఉన్నారు. అది ఏంటి, అది ఏమైనా ఈజ్ ఇట్ డ్యూ టు స్ట్రెస్ రిలేటెడ్ అనే దానికి, దాన్ని ఎవాల్యుయేట్ చేసేదానికి, స్ట్రెస్ని ఎవాల్యుయేషన్ చేసేదానికి ఒక సైకియాట్రీ డాక్టర్స్ టీమును మేము పంపడం జరిగింది. వారితో ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్, పేషెంట్స్తో మరియు హాస్టల్కి వెళ్ళి హాస్టల్ స్టూడెంట్స్తో, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏందనేది
వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేయమని చెప్పేసి సైకాట్రీ డాక్టర్స్ అందరినీ అక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది.